వాతావరణ కల్పన చేసిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉత్తర తెలంగాణ ప్రజానికమంతా కూడా ఈ ప్రలోభాలకు లొంగం మేము భారతీయ జనతా పార్టీనే గెలిపించుకుంటామని చెప్పి అత్యధిక ఓట్లేసి 8 సీట్లు దాదాపు 8 సీట్లలో 7 సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి గెలుచుకున్నాం. ఒక సీటు మా సాంప్రదాయకమైన సీటు అనేటువంటి హైదరాబాద్లో గెలుచుకున్నాం గోషామాల్లో. అంటే ఇంత విష ప్రచారాల మధ్యలో, ఇన్ని ప్రలోభాల మధ్యలో, ఇన్ని దబాయింపుల మధ్యలో కూడా భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలుచుకొని దాదాపు 15% ఓట్లతో ఇవాళ తెలంగాణ ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా ఎక్కడ ఓటేయడానికి ప్రజలు పోయినప్పటికి కూడా ఈ ఎన్నికలు చిన్న ఎన్నికలట కదా, ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినట కదా, మళ్ళా వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలట కదా, మోడీ గారి ఎన్నికలట కదా, వచ్చేసారి మాత్రం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు, కానీ 2024 ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా మా అందరి ఓట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇస్తాం, నరేంద్ర మోడీ గారిని మాత్రమే ఆశీర్వదిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పింది. నిన్న మొన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. 15% ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీ ఇవాళ 27% ఓట్లు వస్తూ ఉన్నాయి. వాటికి అంటే ఈ తక్కువ కాలంలోనే ఎన్నికలు ప్రకటించకముందే, షెడ్యూల్ రాకముందే ఇవాళ 27% ఓట్లు వచ్చినాయని చెప్పి ఇవాళ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి వాగ్దాటి కోసం, నరేంద్ర మోడీ గారు విజిబిలిటీతో ప్రజలు, దేశ ప్రజానికమంతా కూడా ఓట్లు వేయట్లే. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన ప్రజానికం మామోడి అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ పైన మామోడి గారు అంటారు, ఇవాళ కన్యాకుమారి పైన మామోడి అంటారు. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మా నాయకుడు అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రేమిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలు పరిష్కరించి శభాష్ మోడీ అని చెప్పి ఇవాళ కితాబ్ పొందిండు నరేంద్ర మోడీ గారు. 100 సంవత్సరాలుగా పరిష్కారం కాని రామ మందిర సమస్యను ఇవాళ తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా కోర్టుల ద్వారా తీర్పు రావాల్సిందే, న్యాయబద్ధంగా అక్కడ టెంపుల్ కట్టవలసిందని చెప్పి సర్వోన్నతమైన న్యాయస్థానం తీర్పు వెలువడి ఇవాళ 100 సంవత్సరాలుగా దేశ ప్రజలు కోరుకుంటున్న రామమందిర నిర్మాణం పూర్తి కాబోతా ఉంది. అది జనవరి 22 నాడు దాన్ని దేశ ప్రజానికానికి ఇవాళ అంకితం చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. రెండవది, ఒకే దేశం ఒకే చట్టం రథయాత్రలు చేసినాం, ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలే. జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు లాల్ చౌక్లో జెండా ఎగరేయాలంటే రక్తం దారబోయవలసినటువంటి సాంప్రదాయం ఉండే. ఇవాళ అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఒకే చట్టం అమల్లో ఉంటుందని చెప్పి, భారతదేశ రాజ్యాంగమే చట్టమే అమలు జరుగుతుందని చెప్పి పరిష్కరించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు దాన్ని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం మొన్ననే దానికి ఎండార్ చేసిన విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఖలిస్తాన్ ఉద్యమాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వేర్పాటు ఉద్యమాలు జరిగినాయి. కానీ వాళ్ళ ఈ దేశంలో ఎక్కడ కూడా వేర్పాటు ఉద్యమాలకు ఆస్కారం లేదు. ఇవాళ అనేక సంవత్సరాలుగా POK
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మొట్టమొదటిసారిగా